ఒరిస్సాలోని జగన్నాథ ఆలయంలో అక్కడున్న విగ్రహాలు రాతివి కావు, దారు శిల్పాలవి, చెక్కతో చేయబడింది. ఆ చెక్క విగ్రహాలలో ఇప్పటికీ శ్రీకృష్ణుడి గుండె లబ్డబ్ లబ్డబ్ అంటూ జీవశక్తితో ఉంది. ఆ భగవంతుడిని మనం ఇంకా దర్శించుకోవచ్చు, ఈనాటికి దర్శించుకోవచ్చు, ఆ హృదయ దర్శనం చేసుకోవచ్చు. అదొక అపూర్వం. చాలా కఠినమైన నిష్ఠా నియమాలతో అక్కడున్న పూజారులు, భక్తులు ఆ దారు శిల్పాన్ని మారుస్తూ ఉంటారు. అవే విచ్ఛిన్నమైపోతాయి కొన్ని రోజులకి. ఆ తరువాత కొత్తగా చెక్కను తీసుకొచ్చి అతి పవిత్రంగా తీసుకొచ్చి అందులో ఆ కృష్ణుడి హృదయ స్థానంలో ఎగిరిగిరి పడుతున్న కృష్ణుడి గుండెను బదిలపరచడం జరుగుతుంది. అది చీకటిలోనే. వారు ఇంతవరకు ఆ రూపాన్ని కూడా దర్శించుకోలేని పరిస్థితి. కళ్ళకు దట్టంగా గంతలు కట్టి చీకటి గర్భాలయంలో ఈ క్రియ జరుగుతుంది. అనేక వేల సంవత్సరాలుగా ఆ గుండె ఈనాటికి ఎగిరెగిరి పడుతుంటే భయభక్తితో జగన్నాథ జగన్నాథ అనే నామస్మరణతో ఆ జగత్తుకంతా నాథుడైన శ్రీనాథుడిని ఆరాధిస్తూ ఆ బలభద్రుడిని బలమునివ్వమని కోరుకుంటూ, సుభద్రని కోరుకుంటూ సుభద్రముగా భద్రపరిచాము అని ఆ గుండెను భద్రపరిచారు. కాబట్టే బలభద్ర, సుభద్ర, జగన్నాథ శక్తిగా త్రిశక్తులుగా అక్కడ కొలువై ఉన్నారు.